మా పెద్ద పాప బర్త్డే వ్లాగ్ అయితే నేను పెట్టబోతున్నాను. తినాను. ఇది మన సాంప్రదాయం. మనం పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు? మన ఫ్యూచర్ జనరేషన్. పెసరపప్పు టమాటా ఆఫ్టర్నూనే చేశాను. ఇప్పుడు రైస్ పెట్టుకున్నాము కాంబినేషన్గా. అప్పడాలు చెప్పాము కొంతమంది, కానీ వరుసగా ఈరోజు మా పెద్ద పాప బర్త్డే వ్లాగ్ అయితే నేను పెట్టబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హ్యాపీ బర్త్డే. ఏం చేస్తాను? అవునా? హాయ్ అప్పు. ప్లీజ్ విష్ మీ. విష్ చేయండి అని. ప్లీజ్ మీ విష్ మీ. ప్లీజ్ విష్ మీ. ఈ డ్రెస్ ఇది బాగుంది. మళ్ళీ ఈవినింగ్ నేను బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటున్నా. వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వీళ్ళు ఏమో చేస్తారు. ఏమైంది? మీకేమైంది? మావాడు స్లేట్ పెన్సిల్ తిన్నాడు అని చెప్పినందుకు బయటికి పోయి అలుగుతుంది. ఒకవైపు నీళ్ళు తాగుతానే, ఇంకోవైపు రైస్, ఇంకోవైపు పప్పు వేసిన. ఇక అన్నమాట. ఇంకో సైడ్ మావాడు అడిగాడు. మరి ఎందుకు స్లేట్ పెన్సిల్స్ తింటారా ఎవరన్నా? చెప్పు, తింటారా? తినద్దు కదా. ఏమైతుంది చెప్పు? తింటే ఇక్కడ ఏమైతుంది? నీ కడుపులో పురుగులు వస్తాయని చెప్పినా? పురుగులు వస్తాయి కడుపులో. తింటావా? ఇంకోసారి చెప్పు. తింటావా? తినాను. బల్పాలు తినే వాళ్ళు ఉన్నారా మీలో కూడా? ఎవరైనా లక్కీలాగా ఉంటే కామెంట్ చేయండి. మెయిన్ గా ఒక్కటైతే మర్చిపోయానండి పార్టీ సెలబ్రేషన్స్ టైంలో. సో చాలా సాడ్ గా అనిపించింది. చూడండి ఎండింగ్ వరకు, మీకే అర్థమవుతుంది ఏంటనేది. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఇక మా వారు తెచ్చిన పార్టీ డెకరేషన్ ఐటమ్స్ చూసి అయితే మేము షాక్ అవుతున్నాం. సో మా పెద్ద పాప నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇవేంటి, ఇవి ఎలా పెడతారు, ఇవి ఇక్కడ పెడతారు, అవి అక్కడ పెడతారు అనేసి. కానీ కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ ఇక వాళ్ళ ఆనందం ముందు అవి మనకు అంత పట్టించుకోవద్దని అయితే అనుకున్నాను నేను. ఎందుకంటే పిల్లలకి బర్త్డేనే మెయిన్ కదా. హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకు మెయిన్ బర్త్డే రోజు ఆ డెకరేషన్స్ కానీ, ఆ కేక్ కానీ, వాళ్ళ డ్రెస్, ఇవి బాగుంటే వాళ్ళ మనసు తృప్తిగా ఉంటుందని అయితే నేను నమ్ముతాను. మీరేమంటారు? హ్యాపీనెస్ కన్నా కావాల్సింది ఏముందండి? బర్త్డే రోజు డిసప్పాయింట్ అయితే చేయొద్దని అయితే ఫిక్స్ అయిపోయాం. మేమైతే ఇంతగా ఎప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకురాలేదండి. అంటే ఇన్ని ప్యాక్ అంటే తీసుకొని అయితే రాలేదు. అంటే ఇవి ఎక్కడ దొరికాయని కూడా మాకు తెలియదు, అసలు మా వారికి తెలియదు. నేను మామూలుగా లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు పార్టీ కలెక్షన్స్ అని చూశాను. సో ఇందులో పార్టీకి సంబంధించిన అన్ని దొరుకుతాయేమోలే, ఓకే మరి హోల్సేల్ ఏమో కదా, తక్కువకి వస్తాయని నేను ఆయనని అటు వెళ్ళమన్నాను. సో తక్కువేం రాలేదు, కాస్ట్ మంచిగానే ఉంది, కానీ అన్నీ ఒకే దగ్గర దొరికాయి అంతే. ఎందుకంటే మా పాపకి కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి, గ్రాండ్ లుక్ ఉండాలని ఆమెకు బాగా ఉంటుందన్నమాట థింకింగ్. లిటరల్లీ 1 month నుంచి ఆమె బర్త్డే సెలబ్రేషన్ ప్లానింగ్స్ ఆమెకి. ఆమె ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా డ్రెస్ ఇలా ఉండాలి, నా డెకరేటివ్ ఇలా ఉండాలి, కేక్ ఇలా అలా అని ఇన్ని పెట్టుకుందాం మైండ్లో. సో కొన్నైనా చేద్దాం, మనకి చేయాల్సినంత వరకైతే చేద్దాం, మనం ఎఫర్ట్ పెట్టేంత వరకైతే పెడదామని అయితే ఆమె హ్యాపీనెస్ కోసం అయితే కొన్ని తెచ్చాము. సో అవే ఇప్పుడు మీకు చూపిస్తున్నా. కొన్ని అయితే ఫస్ట్ పైన అవి ఉంటాయి కదండి మెరుపులు లాంటివి, అవి అయితే కట్టాడు. ఇది బెలూన్స్కి అసలు ఎలా ఎయిర్ పంపించాలో అర్థం కావట్లేదు. అది హోల్ ఉంది కానీ దాంట్లోకి అయితే పోవట్లేదు. అదే ట్రై చేస్తున్నాడు. సో కానీ వెళ్ళకపోయేసరికి నేనే చూపించాను అనమాట. ఇదిగో ఇది కవర్ ఉంది, కవర్ని పైకి అంటే అప్పుడు అందులోకి ఎయిర్ పంపించవచ్చు అని చెప్తే అప్పుడు దాన్ని బట్టి తను కూడా అవునవును నేను కూడా చూసిన అనేసి అప్పుడు మళ్ళీ చేస్తుండనమాట. ఇక మా చిన్నోడి పని చూడండి ఒకసారి. చేసినట్టు తీసుకెళ్ళి ఒక దగ్గర అయితే పెడుతుంది. అది చూపిస్తాను నేను ఎక్కడ పెడుతుంది అనేది. నీట్గా సర్దుతుంది అన్నమాట. అంటే మళ్ళీ పగిలిపోతాయి నాన్న, ఈవినింగ్ వరకు ఉండాలి కదా అనేసి కొంచెం స్ట్రిక్ట్గా చెప్పామన్నమాట. మళ్ళీ చేసేంత టైము ఓపిక రెండూ లేవు మాకు. కొంచెం జాగ్రత్త అంటే ఇక తను అలా దాచుస్తుంది. ఎక్కడ దాచుతుందో చూద్దాం. మా వారు డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. పాపం ఆయన అయితే మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళి ఇక ఆఫ్టర్నూన్ త్వరగా వచ్చాడు. ఇదంతా చెయ్యాలి కదా, మాకు కూడా ఎవరు లేరు. సో అందుకే
అందుకనేసి ఇక తనే చేయాల్సిందే, నేనేమో ఇంట్లో పని చూసుకుంటుంది, ఇక తను అది చేస్తేనే కొంచెం త్వరగా అవుతుంది కదా అనుకున్న టైంకి కావాలని అయితే 4 o'clockకే స్టార్ట్ చేసేసాము. ఇంకా మేము తిన్న తర్వాతే తను బయటకు వెళ్ళి అవన్నీ తీసుకొచ్చాడు, ఇక స్టార్ట్ చేసాము. ఆల్రెడీ బ్లాక్ బెలూన్స్ అండ్ పింక్ బెలూన్స్ అయితే కట్టాము, గాలి పంపింగ్ చేసేసిండన్నమాట బెలూన్స్లోకి. ఎందుకు వై పింకే అంటే కూడా చెప్తాను నేను. పింక్కి కూడా ఒకటి ఉందండి స్టోరీ, ఎందుకు ఈ మొత్తం పింక్వే ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ అంటే దానికి కూడా చెప్తాను నేను. టోటల్గా అయితే ఆ రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదండి. పాపము ఎంత లేదన్నా 3 hours పట్టిందండి ఆ డెకరేషన్కి. మరి అంతే బాగా లుక్ కూడా వచ్చింది. వెయిట్ అండ్ సీ, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా వచ్చింది. క్రెడిట్ అంతా నేనైతే శ్రీకే ఇస్తానండి, నిజంగా నైస్ జాబ్ శ్రీ. నేను ఇదంతా మాట్లాడుతూ ఆ వీడియో చూస్తుంటే మీకు ఏమర్థమవుతుందండి? మా పెద్ద పాప ఆరాటం మీకు అర్థమవుతుందా? అంత ఆరాటం అండి. ఎందుకు ఆమె బర్త్డే అంటే మరి పిల్లలందరూ అంతే ఉంటారేమో, మా చిన్న పాపకు అంత అయితే ఏమి ఉండదు, కానీ ఈమెకైతే బాగా ఓవర్గా ఉండాలి డెకరేషన్, ఓవర్గా సెలబ్రేషన్స్ ఉండాలి, బాగా ఉండాలి, అంతా మొత్తం ఒక రేంజ్లో ఆలోచించుకుంటుంది ఆమె తన గురించి. పాపం ఇక మా వారు బాగా కష్టపడుతున్నారని చూడలేక నా వంతుగా ఒక బెలూన్లోకి అయితే గాలి పంపించేశానండి. సో నా వర్క్ నచ్చితే లైక్ చేయండి. ఇంట్లో పని చేయట్లేదా అండి పిల్లల్ని, మళ్ళీ వాళ్ళని రెడీ చేయడము, ముందు ముందు తెలుస్తుంది నేనేం వర్క్ చేశాను అనేది, ఓకేనా? అసలు మేము ఊది కష్టపడి చేసిన బెలూన్స్ అన్నీ ఏం చేస్తుందా అని చూశాను. వెళ్ళేసరికి చూడండి, ఫ్రిడ్జ్కి సోఫాకి మధ్య ఉన్న ప్లేస్ని మొత్తం మా వాడు బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. లక్కీగాడు ఎంత బాగా చేశాడో. ఇవేమో పైన హ్యాపీ బర్త్డే అని వస్తుంది కదా అండి, అవన్నమాట. సో వాటికి కూడా పంపించేయడానికి ఒకటి ఇచ్చాడు స్టిక్ లాంటిది, దాంట్లో పెట్టి అప్పుడు పంపింగ్ చేసే దాంట్లో చేస్తుంటే వెళ్ళట్లేదండి, మళ్ళీ అది ఏడ చినిగిపోతుందని భయమైంది తనకి. అందుకే పాపము ఆ గొట్టంలాగా ఉన్నదాన్ని అయితే దాంట్లో పెట్టి నోటితోటే మొత్తం అన్నీ ఫిల్ చేశాడు పాపం. మా డెకరేషన్కి మా వారు పడ్డ కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎవరో కానీ చూసేవాళ్ళు. మర్చిపోతాం ఆ కష్టమంతా. మరి ఇంకో పంపింగ్ చేసే తీసుకొస్తే బాగుండు కదా, నేను కూడా కొన్ని చేసేదాన్ని అంటే ఈ పార్టీ బెలూన్స్కి ఇంకోట అని ఒక రేంజ్లో అన్నాడు అనమాట. సో అందుకే ఎన్ని అవర్స్ పట్టిందో దాని తర్వాత నేను మాట్లాడానమాట. ఈ పార్టీకే అన్నావు, మరి ఎన్ని అవర్స్ ఎందుకు పట్టిందంటే ఎన్ని అవర్స్ పట్టింది, తొందరనే అయిపోయింది కదా అన్నాడు. నేను చెప్పాను, మనం 4 గంటలకు కూర్చుంటే 7 అయింది, నువ్వు కూర్చుంటే అప్పుడే ఏంటి అప్పుడే అయిపోయిందని అనుకుంటాను అంటే అవునా అని అంటాడు. చెప్పినప్పుడు వింటే బాగుంటుంది, ఏమంటారు? ఇంకో 150-200 బొక్క మళ్ళీ ఎవరు వెళ్ళాలి అని ఇక అట్లా ఆలోచించి తను ఒక్కడే భుజాల మీద వేసుకొని చేశాడు. సో ఫైనల్ రిజల్ట్ ఇలా వచ్చిందనమాట. ఎంత బాగుంది. ఈ డెకరేషన్కి అయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్, ఐఎమ్ వెయిటింగ్, ఓకేనా? బాగుందా, ఎలా ఉంది, ఏమైంది, ఇంకెలా చేయొచ్చు చెప్తే ఫీలింగ్ హ్యాపీ. ఇంకేముందండి, డెకరేషన్ అయిపోయింది. ఇంట్లో కూడా శ్రీనే పూజ చేశాడు. ఆలోపు నేనైతే పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి ఇక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. నేను ఎంత బిజీగా ఉన్నా, ఎంత టైం ఉన్నా లేకున్నా, బర్త్డే అయినా యానివర్సరీ అయినా ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్ళాలండి. గుడికి వెళ్తేనే నాకు ఇవన్నింటికి మించిన ఆనందం అయితే కలుగుద్ది. ముందైతే దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అయితే బాగా నమ్ముతా. చాలా వరకు తెలిసే ఉంటుంది, శివుడు అంటేనే అభిషేకం, అభిషేకం అంటేనే శివుడు. మన కోరికలు నంది చెవిలో చెప్తే నంది తీసుకెళ్లి శివుడికి చెప్తుంది అని మీలో ఎంతమందికి తెలుసు? మరి మీరేం మొక్కుకున్నారు, కోరుకున్నారంటారా? నెరవేరాక చెప్తానండి మీకే. ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఇక అందరికీ అయితే బొట్లు పెట్టేశాను. తర్వాత మంగళహారతి అయితే తీసుకొచ్చి పాపకైతే ఫస్ట్ మంగళహారతి ఇచ్చేసామండి. ఇద్దరం కలిసి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది తను నా దగ్గర, శ్రీ దగ్గర. శ్రీ అయితే వద్దు నాకెందుకు రా అని అంటుంది, కానీ ఖచ్చితంగా పిల్లలకైతే బ్లెస్ చేయాలండి, మనమే చేయాలి, మన పెద్దవాళ్ళమే బ్లెస్ చేయాలి, వాళ్ళకు కూడా అవి నేర్పించాలి, ఆశీర్వచనాలు తీసుకోవాలని. ఎందుకంటే ఇంతకన్నా మంచి శుభదినం మళ్ళీ వస్తుందా? మన కడుపులో పుట్టిన పిల్లల్ని మనం దీవించడంలో తప్పేముందండి? ఇది మన సాంప్రదాయం, మనం పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు? మన ఫ్యూచర్ జనరేషన్స్కి అసలు ఏంటనేది కూడా తెలియదు. బర్త్డే అంటే కేక్ కట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అని ఒకటే తెలుస్తుంది కదా. ఈ జనరేషన్కు తగ్గట్టు కేకు గట్రా ఉంటూనే మన సాంప్రదాయాన్ని కూడా మర్చిపోవద్దని నేను నమ్ముతాను. ఏమంటారు? ఏం చెప్తుందో తెలుసా వాళ్ళ డాడీకి?
డాడీ నాది 9th బర్త్డే కదా 9 క్లాప్స్ కొట్టాను డాడీ, నీకు ఆల్రెడీ చెప్పినా కదా అని చెప్తుంది అలా డాడీతో. ఇలా డాడీ మర్చిపోయిందట పాప. 4, 5, 6, 7, 8, 9, 10. ఏం చేద్దాం, అలవాట్లో పొరపాటు 10 కూడా చెప్పేసినాం. 10 చెప్తున్నాం ఏంటి డాడీ అని అక్కడ కూడా ఆల్చింది ఇక మా మీద. అంటే ఫన్నీ కానీ అనుకోండి, అక్కడ అందరం నవ్వుకున్నాం. ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. గత 1 month నుండి ఎదురు చూస్తున్న తన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఒక కొలిక్ వచ్చాయి. కేక్ అయితే కట్ అయిపోయింది. పాప అయితే వెరీ హ్యాపీ, మేము ఇంకా హ్యాపీ. కొద్దిగా ఈ వీడియోలో మా హెడ్స్ అనేవి కొంచెం పడకుండా చేశాడు. ఒక బాబుకి ఇచ్చాము, పక్కన బాబుకి, తను ఇలా తీశాడు. కొంచెం ఏమనుకోకుండా చూసేయండి. ఫస్ట్ పీస్ నాకే పెట్టేసింది, తర్వాత వాళ్ళ డాడీకి పెట్టేసింది. మా లక్కీగాడి ఈగర్నెస్ చూడండి, నాకెవరు పెట్టట్లేదు ఏంటి అని పాపం. తర్వాత నేను పెట్టే టైంలో అయితే ఇద్దరికే కలిపి పెట్టేశాను. సో అదన్నమాట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ మా పక్కన ఉంటుంది ఆంటీ, తను వచ్చింది. పిలిచిన పాపం పిలవడంతోనే వచ్చింది. తన ఏజ్ని కూడా లెక్క చేయకుండా హ్యాపీగా అనిపించింది. ఇక కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తామని తెగ అన్నారు లైవ్లో, అటు ఇటు అడ్రస్లో అది ఇది అని అన్నారు, కానీ తీరా చూస్తే ఎవరు రాలేదు. సో ఎనీవే బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా ఉంది చాలా చాలా డ్యాన్స్ కాంపిటీషన్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ ఉన్నాయి. మిస్ అవ్వకుండా చూడండి ఎండింగ్ వరకు. ఇలా పెద్దవాళ్ళు వచ్చి బ్లెస్ చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదండి మనకి, అంతకన్నా ఇంకా కావాల్సింది ఏముంటుంది. ఆంటీ అయితే పాపము 1/2 hour వరకు వెయిట్ చేసి తర్వాత వెళ్ళింది. ఒకటి మర్చిపోయామని చెప్పాం కదా, ఒకటి తగ్గింది. అది ఒకటి ఇదేనండి. మామూలుగా మిస్ ఇండియాలో మామూలుగా రిబ్బన్ లాంటిది ఒకటి వేస్తారు కదా, అలాంటిది తెచ్చాడన్నమాట. అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే పడింది. ఈమెతో చేస్తే మళ్ళీ చిన్న పాప ఫీల్ అవుతుందని ఆమెకు కూడా ఒకటి తెచ్చాడు. కానీ ఇవే మర్చిపోయామండి కేక్ కటింగ్ టైంలో. అవి కూడా ఉంటే ఇంకా లుక్ చాలా బాగా వచ్చేదని అయితే అనుకున్నాం. ఏం చేస్తాం ఇక ఆ బిజీగా తొందరలో మర్చిపోవాల్సి వచ్చింది పాపం. తర్వాత అయితే పెట్టినా ఇక ఏమైతే ఫీల్ అవ్వలేదు, హ్యాపీగానే ఉంది. తర్వాత వాళ్ళు చేసిన ర్యాంప్ వాకులు అవన్నీ చూసి మీరు కూడా తరించండి. దానికన్నా ముందు ఎనర్జీ రావాలని అందరికైతే కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయించాను. నేను కూడా అందరికి ఇచ్చాను. పాప కూడా తినేసింది. ఇక డ్యాన్సులు అయితే స్టార్ట్ చేశారు. ఇదైతే బిఫోర్ కేక్ కటింగ్ అన్నమాట. అలా ఎంజాయ్ చేస్తుంటే నేను కూడా అరే బాగానే వాళ్ళ ఎవరిది ఎంజాయ్మెంట్ వాళ్ళది ఉంది కదా అనేసి అలా ఒక వీడియో అయితే తీసాను. డెకరేషన్ ఆ వెనకాల చేస్తున్నారు, అక్కడెందుకు ఇటు వచ్చే చేయండి, కొంచెం తీయడానికైనా బాగుంటుంది అంత కనిపిస్తుంది మన డెకరేషన్ అని అంటే. తర్వాత ఇటు వచ్చేసిండ్రు. అంటే మా శ్రీ బయటికి వెళ్ళాడు కొన్ని తీయడం కోసం, అందుకే ఆయన వచ్చే వరకు వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారన్నమాట. వాళ్ళలో వాళ్ళు బాగానే ఆడుకున్నారు, జోక్స్ ఫన్నీ బెలూన్స్తో ఆడుకున్నాడు, అలానే చేసుకున్నారు. ఇంకా తర్వాతకి శ్రీ వచ్చిండు. తర్వాత పిల్లలకి కేక్ ఇచ్చేసానని చెప్పాను కదా, ఇక వాళ్ళు కూడా తింటున్నారు. తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవైతే మిస్ అవ్వకండి చూడండి. మిగతా పిల్లలు కూడా కేక్ని బాగా ఎంజాయ్ చేశారు. అలాగే కూల్ డ్రింక్స్ గట్రా అయితే ఏం పెట్టామండి, ఎందుకంటే మా పిల్లలకు అలవాట్లేదు. సో వీటిని తాగడం కూడా నేను ఎంకరేజ్ అయితే చేయను. సో అందుకే కూల్ డ్రింక్స్ నాట్ అలౌడ్ అన్నమాట. అంతే, ఇంకా కేక్ అండ్ కొన్ని హీటబుల్ థింగ్స్ అంతే. ఇంకా ఇంతకు మించి ఎక్స్ట్రా అయితే ఏం పెట్టలేదు. చిన్న తర్వాత ఎనర్జీ వచ్చేసి ఇక ర్యాంప్ వాక్ అయితే చేశారు వాళ్ళు వేసుకున్న వాటితో. ఎందుకంటే అది మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఇలాంటి వాటికైతే ఎక్కువగా యూజ్ చేస్తారు కదా. తాను పెద్ద పాప వేసుకున్నదేమో బర్త్డే గర్ల్ అని ఉంటుంది, చిన్న పాప వేసుకున్నదేమో లిటిల్ ప్రిన్సెస్ అని ఉంటుంది. బాగుంటుంది అనమాట. సో ఇక ర్యాంప్ వాక్ చేయండి నాన్న ఇట్లా వేసుకొని అని అంటే వాళ్ళు చేసేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టు. ఎవరి ర్యాంప్ వాక్ బాగుందో కొంచెం కామెంట్ కూడా చేస్తారా? ప్రొఫెషనల్స్కి తీసుకోరండి వీళ్ళ ర్యాంప్ వాక్కి, వీళ్ళ స్టైల్కి. ఏమంటారు? మా పొట్టిదైతే ఎంత సతాయిస్తుంది, ఇలా నడువునానా ఇలా చైనా అని అంటే అది ఒకటే నవ్వడం. అది నవ్వుతుంటే మాకైతే ఇంకా ఫన్ అనిపించింది. లక్కీ జరుగు.
మళ్ళీ ఇటచ్చి కూర్చుంటాడు ఈడే ఉండే ఆ పిల్లలేమో సిగ్గుపడుతుర్రు మొహమాట పడుతుండ్రు డ్యాన్స్ ఏమంటే రోహిత చూడు కొడతా చెప్తున్నాను భయపెడుతుంది అంటే ఫన్నీగానే చేస్తుంది రండి అలా అంటేనన్నా చేస్తారేమో అని దాని ఇంటెన్షన్ అందరూ డ్యాన్స్ చేయాలని దానికి ఉంది వాళ్ళేమో భయపడుతుండ్రు మొహమాట పడుతున్నారు కొత్త ఏం కాదు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కానీ మొహమాటం వాళ్ళది కదా ఇంకా ఫైనల్గా కిచెన్లోకి అయితే వచ్చేసాను వాళ్ళు ఆల్రెడీ అక్కడ డ్యాన్సులు అయితేనే ఉన్నాయి నేనైతే కిచెన్లోకి వచ్చి అప్పడాలు అయితే వేంపానండి ఎందుకంటే ఆ రోజు సాటర్డే అండ్ దట్టు అప్పటికి 9 అవుతుంది సో నేనైతే పెసరపప్పు టమాటా ఆఫ్టర్నూనే చేశాను ఇప్పుడు రైస్ పెట్టుకున్నాము కాంబినేషన్ అప్పడాలు అలాగే మ్యాంగో చట్నీ ఇంకేందిగా తినేసినామండి పింక్ డెకరేషన్కి ఏంటి అంటే పాపకి పింక్ అంటే ఇష్టం పింక్వే కావాలని అడిగింది కాబట్టి అవే తెచ్చామన్నమాట సో సెలబ్రేషన్స్ అయిపోయాయి చాలా సింపుల్ అండ్ క్యూట్గా చెప్పాము కొంతమంది కానీ వరుసగా 3-4 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఎవరు ఊర్లో కూడా లేరు అండ్ ఎప్పుడు చేసినా ఇంతే సింపుల్గా చేస్తాము జస్ట్ పక్కన వీళ్ళని పిలుస్తాము అంతే డెకరేషన్ చేసినంత టైం కూడా పట్టలేదు బర్త్డే సెలబ్రేషన్స్కి సో అంత సింపుల్గా అయిపోయింది పైగా సాటర్డే కాబట్టి ఎలాంటి నాన్ వెజ్ లేదు ఇక నెక్స్ట్ డే సండే కదా సో తనకి ఇష్టమైనవి చేద్దామన్నట్టు అయితే డిసైడ్ అయ్యాను సో మీరు కూడా మా పాపని బ్లెస్ చేయండి తను నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని బ్లెస్ చేయండి ఇదండి ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది ఎక్కడ మీకు బాగా నచ్చింది కామెంట్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అస్సలు లైక్స్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతే అండి ఇక కీప్ స్మైలింగ్ ఇలానే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్